హాయ్! ఇది ఇంతకుముందు వీడియోకి కంటిన్యూషను. థాట్స్‌ని ఊరికే అలా చూడడం అంటే ఏమిటి అనేసి. ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారి భార్య చనిపోతే అతను అదే ఆలోచనలు పదే పదే అతని మైండ్‌లోకి వస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇప్పుడు మంత్రి గారొచ్చి, "రాజుగారు, మీరు మీ భార్య ఆహ్, చనిపోయి ఆ బాధని తట్టుకోలేక మీరు చాలా కాలంగా ఇలాగే ఉన్నారు. ఆహ్, రాజ్యం చాలా ఇబ్బంది పడుతున్నారు, రాజ్యంలో ప్రజలు. మీరు ఇలానే ఉంటే కష్టము. మీరు బయట రావాలని" చెప్తారన్నమాట. మనకి రాజుగారు చెప్తారు, "నాన్న, నన్నేం చేయమంటారు? నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అది మాత్రం వాస్తవము" అని చెప్తే, మంత్రి గారు ఆ రాజ్యంలోని చాలా వైద్యుల్ని తీసుకొస్తారన్నమాట. తీసుకొచ్చి రాజుగారిని ఎలాగైనా బయట తీసుకురావాలి మానసిక సమస్య నుంచి అని ప్రయత్నం చేస్తారు. ఎంతెంతో ప్రయత్నం చేసినా కుదరదు. చివరికి ఒక స్వామీజీ వస్తారన్నమాట. స్వామీజీ వచ్చి ఒక మందు ఇస్తారు. "ఈ మందు రాజుగారు, మీరు ఈ మందుని ఒక వారం రోజులు తీసుకోండి. ఈ మందు తీసుకునేటప్పుడు మాత్రం ఒక పథ్యం మీరు మెయింటైన్ చేయాలి. అదేమిటంటే కోతిని తలుచుకోకూడదు. కోతిని తలుచుకోకుండా ఈ మందు తీసుకోవాలని" చెప్తారన్నమాట. అప్పుడు రాజుగారు చెప్తారు, "కోతిని నేను ఎందుకు తలుచుకుంటాను? ఫస్ట్ నాకు మందు ఇవ్వండి. నేను ఈ బాధ నుంచి నేను ఎట్లయినా బయట రావాలి" అని చెప్తారు. ఇప్పుడు ఆ మందు ఇచ్చి, "రోజు స్నానం చేసిన వెంటనే తీసుకోండి" అని చెప్పి వెళ్తారు. మరుసటి రోజు స్నానం చేసుకుని మందు తీసుకునేటప్పుడు కరెక్ట్గా కోతి జ్ఞాపకం వస్తుందన్నమాట. ఇది ఎందుకు వచ్చిందని అర్థం కాకుండా, సరే రేపటి నుంచి తీసుకుందామని చెప్పి మళ్ళీ స్నానం చేసేసి ఆ మందు తీసుకోవడానికి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఒక 10 కోతులు వస్తాయి. మూడో రోజు 100 కోతులు అవుతాయి. కోతులు. అప్పుడు, "ఇదేదో స్వామీజీ నాకు ఏదో మెస్మరైజ్ చేశారు. నాకు అసలు కోతి తలుచుకునే అలవాటే లేదు. కోతులు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కాలేదు. ఆ స్వామీజీని పిలిపించానని చెప్పారు. ఆ స్వామీజీని పిలిపించి అడిగితే చెప్పారు, మీరు అలా చెప్పారు, నాకు అప్పటి నుంచి కోతులే వస్తున్నాయి. నేను మందు ఎలా తీసుకోవడం అని అడిగారు. దానికి స్వామీజీ చెప్తారు, "నేను చెప్పాను కదా, మీరు కోతులను తలుచుకోకూడదని చెప్పి, మీరు ఎందుకు తలుచుకుంటున్నారు" అని అడిగారు. "నేను ఎక్కడ తలుచుకుంటున్నాను, అవే కదా వస్తున్నాయి" అని చెప్పి రాజు అంటారు. అప్పుడు అవే వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం ఏముంది? మీరు తలుచుకోవడం లేదు కదా, మందు తీసుకోవచ్చు కదా. నేను చెప్పింది ఏమి, మీరుగా తలచకూడదు, అదిగా వస్తే రాని అని చెప్పాను కదా. అదిగా వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం ఏముంది? మీరు మందు తీసుకోవచ్చు కదా అని చెప్పారు. అప్పుడు రాజుగారికి ఒక చిన్నగా బ్లింక్ అవుతుందన్నమాట. ఓహో, వాటికవే వచ్చే ఆలోచనలకి మనము బాధ్యత తీసుకోవాల్సిన పని లేదు అని చెప్పి. నిజాన్ని వాస్తవానికి ఎవరైనా భార్య చనిపోతే బాధలు తప్పదు. అది యాక్సెప్ట్ చేసినప్పుడే మీకు 50% దాంట్లో నుంచి మీరు బయట వచ్చేస్తారన్నమాట. ఎప్పుడు వాటికవే వస్తున్నాయని తెలుసుకున్నారో రాజు ఆ మానసిక సమస్య నుంచి బయటపడ్డాడన్నమాట. ఇలాగ మనమందరం కూడా ఆలోచనలతో సతమతమవుతున్నాం, అంటే పోరాడుతున్నాం ఆలోచనలతో. మీరు గమనించారంటే ఆలోచనలన్నీ 90% అవి వాటికవే వస్తున్నాయి. ఏదేదో పనికి మాలిన ఆలోచనలన్నీ వస్తున్నాయి అన్నమాట. అన్నిటికీ బాధ్యత తీసుకుంటున్నాం మనం. ఎప్పుడు ఏ ఆలోచనలు వచ్చినా పర్వాలేదని చెప్పి మనము ఆ బాధ్యతను తీసుకోవడం మానేస్తామో అప్పుడు మన ఆలోచనల నుంచి బయటపడతాం. ఏ ఆలోచనలు రానివ్వండి, ఇబ్బంది ఏం లేదు. దాన్ని ఊరికే చూడడమే అంతే.